పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు అదే ఈ టీడీపీ స్థానిక ఎన్నికలని స్కిప్ చేసేటువంటి కారణాల్లో ఇవి కూడా ఒకటి కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా వచ్చిన ఐఐటిఎన్స్ సర్వే ఒకటి, అది ఆల్మోస్ట్ చాలా వరకు వైసీపీకి ఫేవర్గా ఉందనేటువంటి పాయింట్ ఒకటి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి చాలా పట్టుబడుతున్నారు వాళ్ళ షేర్ కోసం స్ట్రాంగ్గా అనేటువంటిది. అది కూడా ఏమన్నా మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి ఇది ఉందేమో అనేటువంటి విషయం కూడా టీడీపీ వెనకడుగు వేయడానికి ఒక కారణంగా ఇవి రెండు మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి కారణాలు. మీరేమంటారు? తెలుగుదేశం పార్టీకి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి అధికార పార్టీ ప్రతిబంధకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో అడ్వాంటేజ్ సిచ్యువేషన్లో ఉంది. నిజానికి ఒక రాజకీయ పార్టీ వైసీపీ ఓటమి అనేది మామూలు ఓటమి కాదు కదా. 24లో భారీ ఓటమి, అసలు ఆ పార్టీ ఉంటుందా పోతుందా అన్నంత తీరులో ఓటమి జరిగింది. అలాంటి పార్టీ అధినేత 2 ఏళ్లు తిరక్క ముందుగానే ఒక్క ఇనానిమస్ అయినా కూడా సీటు ఉండదు మీకు అని మాట్లాడగలుగుతున్నాడు అంటే ఆ పార్టీ మీద ఉన్న పట్టు మాత్రం కాదు, ప్రజల్లో ఉన్న పట్టు కూడా. అంటే ప్రజల్లో ఆ పట్టు లేకపోతే అంత గట్టి స్టేట్మెంట్ ఇవ్వలేరు. కాబట్టి అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆయనకున్న పట్టు అనేది ఒకటి మనకు కనిపిస్తుంది. మొదటి అంశం. పట్టు ఎప్పుడు వస్తుంది? 2-3 ఉద్యమాలు చూడండి. ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ నుంచి ఆపినట్టేగా. ఈ రోజుకైతే ఆపేశారు. 1 year అయినా కూడా ఒక్క అప్లికేషన్ కూడా రాకుండా పోరాటం మరియు హెచ్చరిక, ఎవరైనా వేసినా కూడా రేపు నేను ఆపేస్తానని దాన్ని నమ్మారు కదా. అంటే ఆపగలండి. మనకు ఈ వర్తమాన రాజకీయాల్లో చూపుడు గారు చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఒక ప్రతిపక్షం ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియను ప్రభుత్వ ప్రక్రియను ఆపేసింది. ఇప్పటికి 1.5 year ఆపేసింది. ఇంకే చేస్తారో లేదో తెలియదు. అదే చిన్న విజయం కాదు. 2, మామూలుగా మనందరికీ తెలుసు, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు పోరు, అధికార దగ్గరకు పోతారు. ఎందుకంటే ప్రతిపక్షం దగ్గర పోతే అయ్యే పని కూడా కాదేమని లోపల మనసులో ఏదున్నా. ఫస్ట్ టైం నేను రాజకీయాలు పరిశీలించిన మేరకు ఫస్ట్ అది ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు. మీరు రండి సార్ ఈ ప్రోగ్రామ్ కి, మా మామిడికాయల రైతులు, మా మిర్చి రైతులు డిమాండ్ వస్తా ఉంది. విషయాలు మీరు వస్తే ప్రభుత్వం స్పందిస్తుందని. తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి పోతున్నారు లేదో మనకు తెలియదు. కాబట్టి ఆ నమ్మకం కలిగింది. ప్రభుత్వం ఏం చేస్తుంది? స్పందిస్తోంది. ఎంత స్పందిస్తుందని వేరే అంటే ఈ 2 విషయాల్లో జగన్ గారు పెద్ద విజయాన్ని సాధించారు. సెక్షన్ ఆఫ్ పీపుల్ నా దగ్గరకు వచ్చి మీరు రండి అప్పుడు స్పందిస్తున్న ప్రభుత్వం అనే నమ్మకాన్ని కలిగించడం, మెడికల్ కాలేజీలో ఆపడం, ఈ 2 ప్రజల్లో వైసీపీ యొక్క గ్రాఫ్ని పెంచింది. ఎంత పెంచింది? గెలిచే అంత పెంచిందా? వాళ్ళు ఓడిపోయేంత తగ్గించిందా? దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ పెంచింది. 24 నాటికన్నా వైసీపీ పరిస్థితి గణనీయంగా పెరిగింది అనడానికి ఉదాహరణలు ఉన్నాయి. వీళ్ళు పెరిగినారంటే వాళ్ళు తగ్గినట్టేగా. కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీకి అధికారం ఉందనే ఒక అడ్వాంటేజ్ తప్ప మిగతా అన్ని ప్రతిపక్షానికి అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి సహజంగా అధికార పార్టీ అదే స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు అంటాడుగా. అందులో డైరెక్ట్ ఎలక్షన్ అంటున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ అయితే గెలిస్తే. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి కొంత ససపిషల్ అనేది తెలుగుదేశంలో ఉంది. ఒక జుబిలిట్ మోడ్, గెలవాలి, జగన్ గారు గెలవాలని ఎలక్షన్ జరగాలని కోరుకుంటారు. ప్రతి చోట ఎలక్షన్ జరిగితే మన ఓటింగ్ ఏదో తెలుస్తుంది. కూటమిలో ఉన్న లోకలోకలన్నీ బయటకు వస్తాయి. ఇది ఆ 2 వస్తాయి కదా. అందువల్ల జగన్ గారు ఆ పరిస్థితిలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఈ సర్వే మీరు ఎలా చూస్తారు? ఐఐటిఎన్స్ సర్వేని? సర్వేకు వాస్తవానికి దగ్గరగా ఉంది తప్ప అంత గందరగోళంగా అయితే ప్రజలు లేరు. అంటే 40%, 40 ఇటు ఉండదు. ఒకసారి కోపం వచ్చిందంటే స్పష్టమైన మెజారిటీ ఇచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2వది, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ సంతృప్తి అనే ప్రసక్తే లేదు. ఏదో పార్టీ లాయల్టీతో. ఇప్పుడు ఉదాహరణకు మామిడి రైతులు ఉన్నారు, 45,000 మంది. ఒక్కడ కూడా సానుకూలంగా ఉండడం. కానీ దాంట్లో సమ్ పర్సెంటేజ్ వచ్చిందంటే మా వారసత్వ పార్టీ అనుకూలంగా ఉంటుంది. అది రావాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు 20 నుంచి 60 రూపాయలు పడిన కిలో ఇప్పుడు 10 రూపాయలు పలకపోతే సంతృప్తి ఉన్నా అంటే ఎట్టానాలి? ఈరోజు మార్కెట్లో ఏదైతే మనం కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి కదా, వీళ్ళెవ్వరూ సంతృప్తిగా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే అన్ని రేట్లు పడిపోయినాయి. అన్ని రేట్లు పడిపోతే సంతృప్తిగా ఉన్నా అంటే వాడు కులమో లేదా పార్టీ లాయల్టీ తప్ప ఇంకేముంటుంది? కాబట్టి ఇట్లాంటి సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ తప్ప ఎవరు కొన్ని సెక్షన్లో అనుకూలంగా ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి ఇంత ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది కానీ స్పష్టంగా లేదు. ఇంకా జనసేన అసలు ఇంకోటండి, జనసేన కొంత ఓట్లు, బీజేపీ కొంత ఓట్లు ఎట్టొస్తాయి కూటమి ఉన్న తర్వాత? అందరు కలిపి ఓట్లు రావాలి అంటే వాళ్ళు అలా కాదు, విడివిడిగా కలిసి పోటీ చేస్తే ఒకలాగా ఇచ్చారు ఫిగరు. విడివిడిగా ఎవరికి వాళ్ళు విడివిడిగా 2019లో పోటీ చేసినట్టుగా చేస్తే అప్పుడు కూడా ఎలా వస్తాయి అనేది వాళ్ళు
వాళ్ళు చెప్పింది అది ప్యూర్లీ ఊహాజనితం. ఏ ప్రజలు దీన్ని స్పందించరు, ఎందుకంటే నవ్వుకుంటారు. ఎందుకంటే కలిసి ఉండే వాళ్ళకి విడిపోతే ఎట్లా ఉంటుంది, మనలాగా రాజకీయ విశ్లేషణ అంత ఓపిక ఉంటుంది ప్రజలకి. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇదే ఈ స్థానిక ఎన్నికల విషయానికి వస్తే ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ కూడా ఏమన్నా వెనకడుగు వేయడానికి ఒక ఇది అంటారా? ఎందుకంటే ఆయన బలంగా పట్టుబడుతున్నారు, ఈసారి షేరు తగ్గేదే లేదు అన్నట్టుగా. నేను బలంగా నమ్ముతుంది పవన్ కళ్యాణ్ గారు తెగేదాకా లాగడన్న విషయం నిరూపించేశారు. వాళ్ళు సోదరుడికి మంత్రివర్గంలో ఇస్తానని చెప్పి అధికారికంగా ప్రకటించి ఇవ్వకుండా చివరికి ఒక కార్పొరేషన్ సృష్టించి తన సొంత మంత్రివర్గంలోనే ఒక పార్టీని సృష్టించి ఇచ్చేదానికి అడ్జస్ట్మెంట్ అయ్యారు. ఇంతకన్నా అడ్జస్ట్మెంట్ ద్వారా ఇంకేముంటుంది? ఆయన కోపాన్ని లేదా పార్టీ గట్టిగా ఎందుకు అంటే బయట న్యూస్ ఎలా ఉందంటే అండి, ఆయనే అలిగి సృష్టించుకున్నారు ఆ పోస్ట్ ని అనేలా కూడా ఒక చర్చ ఉంది కదా. అలిగారు వాళ్ళ సానుభూతి చెప్పలేదు కదా, ప్రశాంతంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి పంపన్నారు. అంటే అట్లా కాదండి, అది మంచిది కాదు, మన మంత్రివర్గంలో ఇస్తున్నాం కదా అని చెప్పాల్సిన పార్టీ ప్రశాంతంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి తీర్మానం చేసి పంపించేశారంటే వాళ్ళు ఏం పట్టించుకున్నట్టు? కింద క్యాడర్ లో వ్యతిరేకత ఉంది దేనిపైన. ఎమ్మెల్యేలు అయితే చెప్పిన మాట వింటారు, మేయర్లు అయితే చెప్పిన మాట వింటారు, సాధారణ ఓటింగ్ లో ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్ గా పోటీ చేయలేడు చెప్పిన మాట వినరు. ఎలక్షన్ జరిగితే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాడు, లేకపోతే వైసీపీ కన్నా సపోర్ట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మాట వింటారు, ఎవరు మాట వినరు వాళ్ళు. కానీ దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు టోన్ పెంచుతున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆయన రాజీ పడతాడు లేదా సర్దుకుంటాడు అనడానికి నాగబాబు గారి ఉదాహరణ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. మంత్రివర్గం ఇస్తానని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇప్పుడు ఈకపోతే దానికోసం పట్టుకుండా అడ్జస్ట్ అయిపోయినారంటే ఆయన 15 ఏళ్ళు ఉండాలనుకున్న తర్వాత అడ్జస్ట్ కాకుండా ఇంకేమవుతారు? ఆ లాజిక్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిది ఉంది, బట్ దాని కారణంగా తెలుగుదేశం పెద్ద వెనక్కి వెళ్ళిపోతుందని నేను అనుకోను. వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే ఎలక్షన్ జరుగుతారు.